తెలంగాణలో బీజేపీ పని దాదాపు ఖతమైంది. హైదరాబాద్ పరిధిలో పట్టున్న కమలానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇలాకాలో ఆ పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ దక్కలేదు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని కాషాయ పార్టీ నేతలు గప్పాలు కొట్టారు. కానీ హస్తం పార్టీకి అసలైన ప్రత్యర్థి బీఆర్ఎస్ఏనని జూబ్లీహిల్స్ ఫలితం రుజువు చేసింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బొక్కబోర్లా పడ్డారు. తాము గెలవకపోయినా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ మాత్రం గెలవద్దు, కాంగ్రెసే గెలవాలనే రహస్య ఎత్తుగడకు తోడు ఉప ఎన్నికలో పోటీ చేసినట్టే చేసి అస్త్ర సన్యాసం చేసిన ఫలితంగా రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. నిన్న వెల్లడైన ఉప ఎన్నిక ఫలితాల్లో ఇదే నిర్ధారణ అయింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లను కూడా దక్కించుకోలేక చతికిలబడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం చర్చనీయాంశమైంది. దీంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు అసలైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏనని ఈ ఫలితం రుజువు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇదే నియోజకవర్గ ప్రజలు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25,866 ఓట్లు వేశారు. రెండేళ్లలో బీజేపీ ఓట్లు 8,000కు పైగా తగ్గడం గమనార్హం. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 64,673 ఓట్లొచ్చాయి. కానీ ఇప్పుడు 17,000 ఓట్లే వచ్చాయి. అంటే మూడో వంతు కూడా రాలేదన్నమాట. బీజేపీ కాంగ్రెస్ మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ఫలితంగా ఈ ఓట్లన్నీ కాంగ్రెస్ కే మళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే హస్తాన్ని ఊహించని విజయం వరించిందని భావిస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ లో డిపాజిట్ గల్లంతుపై మాట్లాడడానికి బీజేపీ నేతలు మొహం చాటేస్తూ బీహార్, ఇతర రాష్ట్రాల ఉప ఎన్నికలపై గొప్పలు చెప్పుకుంటున్నారు. అభ్యర్థి ప్రకటన మొదలు ప్రచారం, పోలింగ్ వరకు కాంగ్రెస్ కు ఉపయోగపడేలా బీజేపీ వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. అయితే బీసీ వాదం వినిపించినా బీసీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం, ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించి ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ కు సహకరించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చుంటే ఫలితం మరోలా ఉండేదని, కావాలనే రెడ్డి అభ్యర్థిని నిలబెట్టారనే వాదన వినిపిస్తున్నది. ఇక కిషన్ రెడ్డి మినహా ముఖ్య నేతలెవరూ ప్రచారానికి రాలేదు. ఆయనొక్కరు గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసినా ప్రజలు ఖాతరు చేయలేదు. ఎంపీ ధర్మపురి అరవింద్ జూబ్లీహిల్స్ వైపే చూడలేదు. బీఆర్ఎస్ గెలుపునకు పరిస్థితి అనుకూలంగా ఉన్న దశలో పోలింగ్ 4 రోజుల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ మణిపూర్ నుంచి అకస్మాత్తుగా ఊడిపడి ప్రచారం చేశారు. ముస్లిం ప్రాబల్య ప్రాంతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ కు పరోక్షంగా సహకరించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కమల హస్తం వికసించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ కాంగ్రెస్ ను గెలిపించారని చెబుతున్నారు. బోరబండ, షేక్పేట తదితర ప్రాంతాల్లో ప్రచారం చేసిన సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలో 80% ఉన్న హిందువులు గెలుస్తారా లేక 20% ఉన్న ముస్లింలు గెలుస్తారా? హిందువుల పక్షాన బీజేపీ, ముస్లింల పక్షాన కాంగ్రెస్ ఉన్నదంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తలనైనా నరుక్కుంటా, కానీ నమాజ్ చేస్తూ నటించరని. దీంతో మైనార్టీలంతా కాంగ్రెస్ కు ఓటు వేసే విధంగా బండి సంజయ్ పరోక్షంగా ప్రేరేపించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మొత్తంగా బీజేపీ ఆత్మహత్య చేసుకుని కాంగ్రెస్ ను గెలిపించిందనే విమర్శలను ఎదుర్కొంటున్నది.